కొన్నొద్దుల సంధి టాలీవుడ్ వర్సెస్ సర్కార్ అన్నట్టు సినిమాల పంచాదులు సీరియల్ తీరు వరుస పెట్టి రోజు నడిచినాయి. అటెనక అరెస్టులు, బెయిల్లు, అసెంబ్లీల కామెంట్లు, కౌంటర్లు వేసుకుంటా ప్రెస్ మీట్లు అనుకుంటా పెద్దలోలే అయ్యింది. అందరు పోయి సీఎంని కలిసి మాట్లాడినాక పంచాదికి పడదపడ్డదేమో అనుకున్నాం గాని లోపల లోపల ఇగో ఈ తీర్ల నడుస్తూనే ఉన్నట్టు కొడుతుంది. చూస్తుంటే సినిమా ఇండస్ట్రీలు కాంగ్రెస్ సర్కార్ కు సినిమా చూపిస్తాందుకే ఫిక్స్ అయినట్టు కొడుతుంది. మీరు చేసేది మీరు చెయ్యుర్రి, మేమేం చేయాలనో మేం చేస్తామన్నట్టు వీళ్ళ కథ వీళ్ళు రాస్తున్నట్టే ఉంది. సంధ్య టాకీస్ కేసులా అల్లు అర్జున్ అరెస్ట్ చేసే వరకల్లా టాలీవుడ్ అంతా ఒక్క తాటి మీదకి వచ్చిర్రు. అరెస్ట్ అన్యాయం అనుకుంటా లాడాయికి దిగిర్రు. దాంతోనే అసెంబ్లీలో కూడా ఆ ముచ్చట మీద సీఎం రేవంత్ సీరియస్ అయి ఘాటు మాటలే అనుకొచ్చిండు. వెనక సిరి సినిమాలు పోయి సీఎం ను కలిసి మాట ముచ్చట పెట్టి శాల్వాలు కప్పి సన్మానం చేసి కలిసి నడుద్దామని కావలిచ్చుకొని వచ్చిర్రు. అయినా గాని లోపల లోపల మాత్రం సర్కార్ తీరు మీద గుర్రుగానే ఉన్నారని నొస్తుంది. అది చూపించేటట్టే కొత్త సినిమాల ప్రీ రిలీజ్ లను ప్లాన్ చేసినట్టు కొడుతుంది. దబిడి దిబిడే అనిపించేటందుకు బాలయ్య హీరోగా వస్తున్న డాకు మహారాజ్ సినిమా డల్లాస్ లా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకుర్రు. రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రాజమండ్రిలో ప్లాన్ చేసిర్రు. సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రీ రిలీజ్ దావత్ భీమవరంలో పెట్టబోతుర్రు. ఇగో ఇట్లా సంక్రాంతికి వస్తున్న ఏ ఒక్క పెద్ద సినిమాది కూడా హైదరాబాద్ లో కాదు కదా, తెలంగాణ మొత్తంలో ఏడ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతలేరు. దీంతో ఇటు ఇండస్ట్రీలా అటు పొలిటికల్ సర్కిల్లా తీరొక్క కామెంట్లు తిరగబట్టినాయి. ఆయనతో ఇదివరకు దేవర ప్రీ రిలీజ్ కైన ఇష్యూని మనసులో పెట్టుకోనో లేకుంటే సైలెంట్ నిరసన సొంటిదో తెలియదు గాని మందిల మస్తు రకాల మాటలైతే వస్తున్నాయి. చూడాలి మరి ఆయనతో ఇది కూడా మనసులో పెట్టుకొని సీఎం సార్ సీరియస్ అవుతాడో ఏమో మరి. రైతు భరోసా ఇస్తలేరు, చేస్తలేరు, అన్నం పెట్టే అన్నదాత నోట్లే మట్టి కొట్టిరు అనుకుంటా కాంగ్రెస్ సర్కార్ను కర్షక లోకం అంతా కాని మాటలతో నడుచుకునే వరకల్లా మొత్తానికి ఇప్పటికీ ఓ క్లారిటీ ఇచ్చిర్రా ముచ్చట మీద. మరి ఏం చెప్పిర్రు, ఎసోంటి రూల్స్ పెట్టిర్రు అనేది చూసేయుర్రి. రైతు భరోసా రప్ప రప్ప ఎక్కువైపోతుంది. రైతులకెళ్ళి గట్టిగానే వ్యతిరేకత వస్తుందని జల్దీనే ఏల్వడిలకు వచ్చి ఏడాది అయిపోయినాక ఇగో ఇప్పటికీ ఓ క్లారిటీకి వచ్చింది సర్కారు. ఇగిస్తాం అగిస్తాం కొత్త రూల్ పెడతాం అర్హులకు పక్కా ఇస్తామని ఊరిస్తుండే వరకల్లా ఏమేం కొర్రీలు పెడతారో అని పరిశాన్ పడ్డ రైతులకు అసలు ముచ్చట చెప్పనే చెప్పిర్రు. రైతు భరోసా మీదనే కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ పెట్టుకుని మాట్లాడిర్రు సీఎం సారు మంత్రులు. మొత్తానికి చెప్పిన మ్యాటర్ ఏందంటే రైతు భరోసా కావాలంటే ప్రతిసారి తప్పకుండా దరఖాస్తు పెట్టుకోవాల్సిందేనట. రైతు భరోసా కోసం రైతులు ప్రతి పంటకు సాగు పత్రాలు ఇయ్యాలనట. ఆన్లైన్ లో పోర్టలు లేకుంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలనట. రైతులు ఇచ్చిన సాగు పత్రాలను ఏఈఓలు, మండల వ్యవసాయ ఆఫీసర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ స్థాయి ఆఫీసర్లు వచ్చి చెకింగ్లు చేయాలన్నట. ఇంకో ముచ్చట ఏందంటే తోటలకు ఒకసారి రైతు భరోసా ఇయ్యాలని డిసైడ్ అయిందంట సర్కారు. ఇక ఈ కొత్త రూళ్ళన్నీ అన్నదాతలు ఆగం కాబట్టిరట. మార్పు తెస్తాం అని అంటే ఏమో అనుకున్నాం గాని మరీ ఈ తీర్ల మార్పు తెస్తారా అనుకోలే అని గాయ కాబట్టిరట. ఈ లెక్కన రేపు దరఖాస్తులు తీసుకున్నాక పంటకు చెకింగ్ వచ్చినాక ఆఖరికి వచ్చే వరకల్లా ఏం చేస్తారో చూడాలనుకుంటా బాయికాడ కూర్చొని బాధపడబట్టిరట పాపం.